మీ ఎదుట నిలవబడిన నేనున్నాను కదా. హైదరాబాద్ పట్టణంలో చదువుకోవటానికి వచ్చి సేవకు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తలకిందులైపోయి కొన్ని సంవత్సరాల పాటు ఏడ్చా. అసలు దేవుడు నన్ను సేవకు పిలిచాడా లేదా, నేను ఎందుకు సేవకు వచ్చాను, సేవ చేయటానికి నేను యోగ్యున్నా కాదా, అసలు ఆత్మలను దేవుడు నాకు అప్పగిస్తాడా లేదా, సేవ కళ్ళ ముందు ఫలభరితం కాకపోయేసరికి దైవజన్మ ఎన్ని రాత్రులు ఏడ్చానో నేను పరుండిన గది దానికి సాక్ష్యం. ఎప్పుడైనా సడన్గా మధ్యరాత్రి మెలకు వచ్చేది. ఆ మెలకు వచ్చి తలట్ల పైకెత్తి చూస్తూ ఉంటే ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గడు నా పక్క వచ్చి ఏమనేవాడు తెలుసా, రే ఇంకెందుకురా బ్రతుకున్నావు, చావు, ఊరేసుకొని చచ్చిపో, సేవ చేద్దామని ఏదో ఎలగబెడదామని వచ్చావు, ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన ఆత్మల పంట నువ్వు చూడలేకపోయావు, ఇక ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా నీ బ్రతికింతే. సైతాను పదే పదే